హలో ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ వినాయక చవితి. వినాయక చవితి అనగానే మనకు గుర్తొచ్చేవి మోదకాలు. వినాయకుడికి కూడా ఇవి చాలా ఇష్టం అంట, నాకు ఎవరో చెప్పారు. అండ్ ఇప్పుడు నేను అవే చేసి చూపిస్తున్నాను. స్టవ్తో పని లేకుండా ఈజీగా రెడీ అయిపోయేది. ఫస్ట్ కాజుని కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాక కప్ షుగర్ పౌడర్ యాడ్ చేసి, కప్ డ్రై కోకోనట్ పౌడర్, 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేసి ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్నాక వేడి పాలతోని మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగా మెత్తగా కలుపుకోవాలి. ఎక్కువ పాలు యాడ్ చేయక్కర్లేదు. అండ్ ఇలా పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు మనకి మౌల్డ్స్ ఉంటాయి కదా మోదకాలవి, అవి తీసుకొని ఒక్కొక్క డ్రై ఫ్రూట్ ప్లేస్ చేసి మనం ఏదైతే మిక్స్ చేసుకున్నామో ఆ మిక్స్చర్ని ఇందులో యాడ్ చేస్తే మనకి కరెక్ట్గా షేప్స్ అన్న వస్తాయి. అండ్ చాలా ఈజీగా అయిపోతాయి, ఎలాంటి హడావిడి లేకుండా, ఎలాంటి కంగారు లేకుండా. సో నాకు 5 to 10 మినిట్స్కి ఇవి రెడీ అయిపోయింది అనమాట. మనం కలపడం ఒక్కటే టైం అవుతుంది, కానీ ఇలా షేప్ అవుట్స్ అవ్వకుండా చాలా బాగా వస్తాయి. అండ్ నేనైతే ఇలా రెడీ చేసి ప్రశాంతంగా పూజలో కూర్చున్నానండి. మీరు కూడా ఇలానే చేశారా? అయితే కామెంట్ చేసి చెప్పండి. Like, share and subscribe.